క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ వారం కూడా కలుసుకుని దేవుని వాక్యము పంచుకునే అవకాశము దేవుడు కలుగు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 2 వారాలు మధ్యలో గ్యాప్ వచ్చింది. బ్రదర్ జాన్ జీవరత్నం గారు, సిస్టర్ మిరియం గారు వాక్య పరిచర్యకి రాలేకపోయారు. కానీ దేవుని మహాకృప వల్ల ఈ 2 వారాలు వ్యవధి తర్వాత వారు రాగలిగారు. ఇప్పుడు సిస్టర్ మిరియం మనతో ముందుగా ప్రార్థన చేస్తారు. తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు మనకి వాక్య పరిచర్య చేస్తారు. సిస్టర్, ప్లీజ్ కమ్ సిస్టర్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. You are the blessed of the Lord. మీరు దేవునిచే ఆశీర్వదింపబడిన వారు. I am the blessed of the Lord. నేను దేవునిచే ఆశీర్వదింపబడిన వాడిని. Amen. ఆమేన్. We'll pray. ప్రార్థన చేసుకుందాం. Most gracious Heavenly Father God, we come to the throne of grace with thanksgiving in our hearts, thanking you for all the good things in our lives. మా ప్రియ పరలోకపు తండ్రి, మరి హృదయపూర్వకమైన నిండిన హృదయాలతో మీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన మేలును బట్టి, మాకు నింపిన ఆశీర్వాదాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. As we have come together in one accord, in unity, your word confirms that you commanded the blessings and life forevermore. ఐకమత్యముతో, ఏక హృదయముతో మేమందరము మీ సన్నిధికి వచ్చినప్పుడు మీరు మీ యొక్క ఆశీర్వాదాలు మా మీద కుమ్మరిస్తామని చెప్పి సెలవిచ్చారు దేవా. Thank you for this evening, Father God. ఈ రోజుకై ఈ సాయంత్ర సమయాని కోసం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ధన్యవాదాలు దేవా. Thank you for your very presence in midst of us. మీ సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు దేవా. As we hear your word, Father God, use your son's vocal cord as an instrument so that we could hear your voice, not a human being's voice. మీ కుమారుని ద్వారా మేము వాక్యం వింటున్నప్పుడు మరి మీ కుమారుని మీరు ముట్టి ఆయన స్వరము ద్వారా మీరు మాట్లాడండి దేవా. ఒక మానవుని యొక్క స్వరము కాదు, మీ స్వరాన్ని మేము వినాలి దేవా. Thank you for the heavenly manna which you have kept for us. పరలోకపు మన్నా మీరు మా కోసం సిద్ధపరిచి ఉంచారు దేవా. అది మేము తీసుకోగలిగేటట్టు చేయండి. We commit all of us to feed on your word and to live on the face of the earth to fulfill your plan and purpose. మేము మీ ఆధ్యాత్మికమైన, మీ పరలోకమైన మన్నాతో మేము నింపబడి ఈ లోకంలో మీరు మమ్మల్ని ఉంచిన కార్యము జరిగించే విధంగా మీరు మమ్మల్ని వాడుకోండి దేవా. I give all glory, honor and praises. In Jesus Christ's name I pray. Amen. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మేము అన్ని అడుగుతున్నాము దేవా. ఆమేన్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. Today I am going to talk to you something very important. చాలా ముఖ్యమైన విషయాన్ని నేను ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Very important to be conquerors in the world. ఈ లోకములో మనము విజయవంతులుగా ఉండాలంటే ఇది చాలా ముఖ్యము, చాలా అవసరం. 2000 years back there was a group of friends, 5 friends together. 2000 సంవత్సరాల క్రితము 5 స్నేహితులు ఉండారు. They will be doing everything together. వారు అన్ని పనులు కలిసి చేస్తూ ఉండారు. Suddenly one man out of this group fell in sick. కానీ అనుకోని రీతిగా ఈ 5గురిలో ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. And he became very sick and he was bedridden. చాలా అస్వస్థతకు గురయ్యి మంచం ఎక్కాడు. And the rest of the 4, they were talking, what happened, why our friend became sick. మిగతా 4 మాట్లాడుకుంటూ ఉండారు, మన స్నేహితుడికి ఎందుకు ఇలా జరిగిందని మాట్లాడుకుంటూ ఉండారు. In those days there were no such hospitals to diagnose what happened to him. ఈ కాలం లాగా ఆ కాలంలో హాస్పిటల్స్ లేవు ఏం జరిగిందో తెలుసుకుంటానికి. So they decided to visit him. అప్పుడు ఆ 4 స్నేహితులు అతన్ని కలవాలనుకున్నారు. When they reached his home, all the other members of the family crying, hailing. ఈ 4 ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ స్నేహితుని యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఏడుస్తూ ఉండారు. Then they found that this man was attacked, paralytic. కానీ అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే అతనికి పక్షవాతం వచ్చిందని తెలుసుకున్నారు. He could not walk, he could not do anything of his own. సొంతగా ఏ పని చేసుకోలేకపోయాడు, నడవలేకపోతూ ఉండాడు. He was bedridden. అతను మంచం మీదే ఉండాడు. His wife was crying, his children were crying, his father, mother, they all cried. మరి తన భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ కూడా ఏడుస్తూ ఉండారు. These 4 friends
they were talking, discussing what to do with this man. ఈ నలుగురు స్నేహితులు ఈ వ్యక్తితో ఏం చేయాలని ఆలోచిస్తుండారు, మాట్లాడుకుంటుండారు. Somebody was telling, we will take him to this doctor. కొంతమంది ఏమో ఒకళ్ళేమో ఈ డాక్టర్ వైద్యుని దగ్గర తీసుకెళ్దాం అని చెప్తుండారు. Somebody was telling, no, that fellow is useless, we will go to this doctor. ఆ వైద్యుడు మంచోడు కాదు, ఇంకో వైద్యుని దగ్గర తీసుకెళ్దాం అని చెప్తుండారు. But one man was very confident, no, let us take this man, our friend, to Jesus Christ, the young rabbi who is preaching something different. కానీ వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఏం చెప్పాడంటే, వీళ్ళందరి దగ్గరికి కాదు, మనము ఈ వ్యక్తిని, ఈ స్నేహితుని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్దాము. చాలా యవ్వనస్తుడు, మంచి గురువుగా, అబ్బాయిగా ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పారు. Once I heard his message, it was a wonderful message giving life to each and everyone. నేను ఒకసారి ఆయన యొక్క మాట విన్నాను, పరిచర్య విన్నాను. అది విన్న తర్వాత నాకు చాలా జీవము పుంజుకున్నానని చెప్పాడు. And he started talking about Jesus Christ, and all the rest of the four friends, they developed their confidence on Jesus Christ. అతను మాట్లాడుతున్నప్పుడు మిగతా నలుగురికి కూడా యేసుక్రీస్తు వారి మీద కూడా నమ్మకం కుదిరింది. And one man was saying, okay, let us go and bring Jesus Christ to our friend. అప్పుడు ఒకళ్ళు ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారిని మన స్నేహితుని దగ్గర తీసుకొద్దాం అని చెప్పారు. And the other man was telling, no, it is very difficult because he is a very busy man surrounded by people all the time. కానీ అప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పాడంటే, అతని దగ్గర ఆయన్ని మన దగ్గర తేవడం కష్టము, ఎందుకంటే ఆయన చాలా బిజీ పర్సన్, ఆయన చుట్టూతా చాలా మంది జనం ఉంటారని చెప్పారు. So then they decided to take their friend to Jesus Christ. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఈ స్నేహితుడిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకెళ్తానని నిశ్చయించుకున్నారు. They arranged a cot, ఒక మంచం చూసుకున్నారు. put this man on the cot and started carrying. ఆ మంచం మీద ఈ స్నేహితుడిని పెట్టి మోసుకుని తీసుకెళ్లారు. When they reached the house where Jesus Christ was preaching, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఆయన యొక్క మాట చెప్తున్నారో, ఆయన సందేశం ఇస్తున్నారో, the house was full. Even outside people were gathered. ఆ ఇంటి చుట్టూ బయట కూడా జనాలు గుమ్ముగూడి ఉండారు. It is a common sight for the people bringing sick people on the cot to Jesus Christ. యేసుక్రీస్తు వారి దగ్గరికి అస్వస్థతగా ఉన్న వారిని మంచం మీద తేవడం అనేది చాలా సాధారణమైన విషయం. And these people were wondering what to do, how to reach Jesus Christ. ఇంతమంది జనం మధ్యలోంచి యేసుక్రీస్తు వారిని ఎలా కలవగలమని ఆలోచిస్తుండారు. But in their mind they decided our friend should be touched by Jesus Christ. కానీ వారు ఆలోచించుకున్నారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే, ఎట్టి పరిస్థితులు అయినా సరే వారి స్నేహితుడిని యేసుక్రీస్తు వారు ముట్టాలి, స్వస్థపరచాలి అని. One man was giving an idea that we will go to the roof. ఒక స్నేహితుడు ఇచ్చిన సలహా ఏంటంటే, మరి ఇంటి కప్పు మీదకి వెళ్దామని. And we will try to put our friend from the roof down to Jesus Christ. ఆ ఇంటి కప్పు మీద నుండి కిందకి యేసుక్రీస్తు వారి దగ్గరికి మన స్నేహితుని దింపుతాం అని చెప్పారు. The owner of the house was shocked to hear this news. మరి ఇంటి యజమానికి ఇది వినంగానే చాలా మరి ఆశ్చర్యం కలిగింది. And these four friends were requesting, pleading, no, please allow us so that our friend can be saved. కానీ మిగతా నలుగురు కూడా స్నేహితులు ఆయన ఎలాగైనా బతిమాలుతుండారు, నా స్నేహితుడు బాగుపడాలని చెప్పి. And they did the same thing. They removed the roof and they lowered their friend along with the cot. మరి ఎలాగైనా సరే ఆ యజమానిని ఒప్పించి ఆ కప్పు తీసి ఆ కప్పు మీద నుండి లోపలికి ఆ మంచంతో పాటు స్నేహితుడిని కింద దించారు. Now the sick person is in front of Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఎదురుకుండా ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. Jesus Christ was surrounded, crowded with a lot of people. Suddenly a cot was coming down. మరి యేసుక్రీస్తు వారి చుట్టూతా మనుషులు చాలా మంది గుమ్ముగూడి ఉండారు. కానీ ఉన్నట్టుండి చూస్తుంటే పైనుండి ఒక మంచం కిందకు వస్తుంది. People would have shocked to see that cot. వాళ్ళందరూ కూడా మరి ఉన్న వాళ్ళందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపడి ఉండొచ్చు. Then they would have started asking, who is this person? Why is he being lowered here? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉండొచ్చు, ఎవరెత్తనో ఎలా ఎందుకు కిందకు దించుతున్నారని. And now you know all this story. ఈ కథ అంతా మీకు ఇప్పుడు అర్థమై ఉంటది. Now this sick person, paralytic, attacked person in front of Jesus Christ. ఇప్పుడు ఈ అనారోగ్యంతో పక్షవాతంతో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారు ఎదురుకుండా ఉన్నాడు. The moment Jesus Christ saw this person, యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తిని చూసిన మరుక్షణము Jesus Christ thought
recognized the faith of his four friends. ఈ నలుగురు స్నేహితుల యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారు గ్రహించారు. And immediately the word of God says, Jesus Christ told to this paralytic man, "Take heart, son, your sins are forgiven." Matthew 9th chapter, verses 2. ఆ వ్యక్తిని చూసిన వెంటనే యేసుక్రీస్తు వారు అన్న మాటలేంటో మనం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో మరి యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో అన్న మాటలు ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. See, in English it is clear, very clearly said, "Take heart, son, your sins are forgiven." మనము తెలుగులో కూడా గమనించినట్లయితే, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. Jesus Christ was calling this man son. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని కుమారుడా అంటున్నాడు. And you know what would have been the age of Jesus Christ that time? ఆ సమయంలో యేసుక్రీస్తు వారి వయస్సు ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. 31, 32, exactly we don't know, but it is between 30 to 32. కరెక్ట్ గా మనం చెప్పలేం కానీ 30 నుండి 32 సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆ సమయంలో యేసుక్రీస్తు వారికి. But whereas this man definitely would have been more, because normally paralytic attacks people after 40, 45. కానీ ఈ వ్యక్తి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి కన్నా ఎక్కువ వయసు ఉంటుంటది. ఎందుకంటే సాధారణంగా పక్షవాతం అనేది 45 సంవత్సరాల సమయంలో వస్తుంది. So he is calling this man son. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు వారు కుమారుడా అని పిలుస్తున్నాడు. And we should understand, in the sight of God, in the sight of Jesus Christ, we are all children. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి దృష్టిలో మనందరము కూడా పిల్లలమే. And do you think that this man was a good man? మరి ఈ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉంటాడా? Good man? మంచి వ్యక్తి అయి ఉంటాడా? I don't think he was a good man. నేను అనుకోను అతను మంచి వ్యక్తి అయి ఉండకపోవచ్చు. Why? Because Jesus Christ was telling the first word, "Your sins are forgiven." అతను మంచివాడు కాదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడినాయి అని చెప్తున్నాడు ఆయన. The wages of sin is death, sick and death. మరి పాపం యొక్క పరిణామము అనారోగ్యము, చావు. He was a sinner. ఆ వ్యక్తి పాపి. That is why when Jesus Christ saw this man on the cot, bedridden, he immediately understood that this fellow was a sinner and he needs the first treatment, that his sins should be forgiven. మంచం పట్టిన వ్యక్తిని చూసిన వెంటనే యేసుక్రీస్తు వారికి తెలుసు ఇతను పాపి అని చెప్పి, ఇతని పాపములు ముందు క్షమించాలి అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. From this word of God, what I understood, for any sickness, sin is the root. నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఏ అనారోగ్యానికైనా సరే పాపమే మూలం. And his friends brought this man to be healed by Jesus Christ. ఈ స్నేహితులు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారిచే స్వస్థపడాలని తీసుకొచ్చారు. But Jesus Christ was not talking about anything about healing him. కానీ యేసుక్రీస్తు వారు స్వస్థత గురించి మాట్లాడుతూ ఉండలేదు. He was talking about his sin and how to remove his sin from his life. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి యొక్క పాపం గురించి మాట్లాడుతున్నారు. ఆ పాపాన్ని అతని జీవితం నుంచి ఎలా తొలగించాలని మాట్లాడుతున్నారు. And Jesus Christ was not giving a menu or a method to remove his sin. ఆ పాపమును తొలగించడానికి ఒక పట్టికలాగా ఏమి ఇస్తూ ఉండలేదు యేసుక్రీస్తు వారు. Immediately, the moment he saw him, he was telling that, "Son, your sins are forgiven." కానీ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని చూసిన మరుక్షణమే, కుమారుడా నీ పాపములు క్షమింపబడినాయి అని చెప్తున్నాడు ఆయన. If Jesus Christ says your sins are forgiven, do you believe that your sins are forgiven? యేసుక్రీస్తు వారు నీ పాపములు క్షమించబడినాయి అని ఆయన చెప్తే మీరు నమ్ముతారా? How much sin is forgiven? ఎంత పాపము క్షమించబడింది? Every sin is forgiven. The moment Jesus Christ says your sins are forgiven,
all your sins are forgiven. యేసుక్రీస్తు వారు మీ పాపములు క్షమించబడి అని చెప్పినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే మన పాపములు అన్నీ కూడా క్షమించబడినాయి. See, Psalm 103 verses 3 says, Psalm 103 verses 3 says, who forgives all your sins. 103వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని ఉంది. All your sins can be forgiven by God only. నీ దోషములన్నీ కూడా నీ పాపములన్నీ కూడా దేవుడు మాత్రమే క్షమించగలుగుతాడు. Hallelujah. హల్లెలూయా. How many of you believe that all your sins are forgiven? పాపములన్నీ కూడా నా పాపములన్నీ కూడా క్షమించబడి అని చెప్పి ఎంతమంది నమ్ముతారు? Sometime back I was baptizing a lady. కొంతకాలం క్రితం నేను ఒక సహోదరికి బాప్తిస్మం ఉండాను. And she is not just ordinary lady. She is a engineer by profession. Now they are living in America. సాధారణమైన స్త్రీ కాదు, ఆవిడ ఇంజనీర్ ఆవిడ. వాళ్ళు ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నారు. Inside the baptism tub, I was standing, that lady was standing. I asked her one question. Sister, do you believe that all your sins are forgiven? ఆ బాప్తిస్మం తొట్టిలో ఉన్నప్పుడు ఆవిడని నేను ప్రశ్న అడిగాను, సహోదరి నీ పాపములన్నీ క్షమించబడి అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. She was looking at me and she was telling no. ఆవిడ నా వైపు చూసి లేదు అని చెప్పిందంట. I got a shock. నేను అప్పుడు చాలా కంగారు పడ్డాను. Baptism will be given to someone whose sins are forgiven already. బాప్తిస్మం అనేది ఎవరి పాపములైతే క్షమించబడి వారికి ఇస్తాం మనము. That is baptism is a new covenant, establishing a covenant between you and God. బాప్తిస్మం అనేది ఒక క్రొత్త నిబంధన, మీకును దేవునికి మధ్యలో అది ఉన్న వాగ్దానము, ఒక నిబంధన లాంటిది అది. All your sins are forgiven. మీ పాపములన్నీ కూడా క్షమించబడినాయి. I don't know from where King David got this vision. All sins are forgiven. మరి దావీదుకి ఈ విజన్, ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చిందో, మరి ఆయన దోషములన్నింటినీ క్షమించువాడని చెప్తున్నాడు. And all your sins are forgiven. Look at the second word. దాని తర్వాత వచ్చిన భాగం కూడా చూద్దాం మనము. All your diseases are healed. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడని రాస్తున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Where is your doctor? మరి మీ వైద్యుడు ఎక్కడ ఉన్నాడు? Where is your doctor? మీ వైద్యుడు ఎక్కడ Your ఉన్నాడు? doctor is Psalm 103 verses 3. మన వైద్యుడు 103వ కీర్తన 3వ వచనమే ఉంది. This doctor is having a medicine. ఈ వైద్యునికి ఒక ఔషధం ఉంది. This doctor heals you. You will be healed forever. ఈ వైద్యుడు మిమ్మల్ని స్వస్థపరిస్తే జీవితాంతం కూడా స్వస్థత కలుగుతుంది. Forgiving someone's sin is the remedy for their sickness. ఒక వ్యక్తి యొక్క పాపములను క్షమించడమే ఆ వ్యక్తి యొక్క అస్వస్థతకి ఔషధం. Then I started teaching this sister who was about to take baptism. అక్కడ బాప్తిసం పొందటానికి సిద్ధముగా ఉన్న ఆ సహోదరికి నేను అప్పుడు బోధ చేయడం మొదలు పెట్టాను. And we were there for 30 minutes in the water. ఆ బాప్తిసం తొట్టిలో ఆవిడ నేను కూడా అలాగే నుంచుని 30 నిమిషాలు ఉన్నాము. And I was teaching her totally from beginning. Sister, you have to confess your sin. And you have to come to God. You have to confess your sin. And Jesus Christ will forgive all your sins. Then you take baptism. You become the child of God. And He become your father. నేను అక్కడ ఉండి మొత్తము ఆవిడకి అంత చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పి ఆవిడ మరి పాపములన్నింటినీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలని, అప్పుడు దేవుడు ఆ పాపములన్నింటినీ కూడా క్షమిస్తాడని, ఆవిడ అప్పుడు దేవునికి కుమార్తెగా అవుతుంది, దేవుడు ఆమెకి తండ్రిగా అవుతాడని ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. You know what happened to that sister? ఆ సహోదరికి ఏమైందో తెలుసా? She started crying. ఆ సహోదరి అప్పుడు ఏడుస్తూ మొదలు పెట్టింది. First time she was touched by the Spirit of God. ఆ మొదటిసారి ఆవిడకి పరిశుద్ధాత్మతో ముట్టబడింది ఆవిడ. She was thinking that, okay, take baptism, you will go to heaven. బాప్తిసం పుచ్చుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతారు అనుకుంటుండింది ఆవిడ. Repent and be baptized, you will be saved. మనం చేయాల్సింది ఏంటంటే మనము ప్రాయశ్చిత్తం చెందాలి, మన పాపములు ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడు మనకి రక్షణ కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. So this man's sin was forgiven. ఈ వ్యక్తికి అతని పాపములు క్షమించబడినాయి.
there are some villains against Jesus Christ. యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారు, విలన్స్ ఉన్నారు. In the world, people always look you and me as sinners. ఈ లోకంలో మిమ్మల్ని నన్ను కూడా జనాలు పాపులుగా చూస్తూ ఉంటారు. Have anybody seen you as a repented, righteous man in the world? ఎవరన్నా సరే మీరు ప్రాయశ్చిత్తము చెందిన నీతిగల వ్యక్తిగా మిమ్మల్ని చూసారా? I know about this man. అందరూ అనేది ఏంటి, ఈ వ్యక్తి గురించి నాకు బాగా తెలుసు. I know what he was doing when he was 10 years old. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను ఏం చేసేవాడో నాకు తెలుసు. People never forget your sin. జనాలు, మనుషులు మీ పాపాలను మర్చిపోరు. And they always grumble against sin and forgiveness of sin. అందరూ కూడా సణుగుతూ ఉంటారు పాపం పట్ల, పాపాన్ని క్షమించడం పట్ల. And all these Pharisees, Sadducees, and the men of God, they were asking one question. అక్కడ పరిసయ్యులు, సద్దుకీయులు కూడా అందరూ ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉండారు. Who is this fellow to forgive sins? పాపాలను క్షమించడానికి ఈ వ్యక్తి ఎవరు అని అడుగుతుండారు వాళ్ళు. And they were calling him as a blasphemer. అతన్ని ఏమనంటుండారు, దేవదోషం చేస్తున్నాడని చెప్తుండారు. Who is this fellow to forgive sins? పాపములను క్షమించడానికి ఈ వ్యక్తి ఎవరు అని అడుగుతుండారు వాళ్ళు. Do you think that they told this openly? వారు ఆ విషయాన్ని వినపడే విధంగా చెప్పారంటారా? No, they were thinking in their heart. వారి హృదయంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉండారు. Immediately, Jesus, who understood their thought, he asked one question. యేసుక్రీస్తు వారికి ఈ ఫారిసీస్, సద్దుకీయుల యొక్క తలంపులు తెలిసి ఆయన ఒక ప్రశ్న అడిగారు. And the word of God said they are evil thoughts. వారి యొక్క చెడు తలంపులు అని ఉంది దేవుని వాక్యంలో. See, sin and forgiveness of sin, nobody wanted to do that. పాపము, అదే విధంగా పాపముని క్షమించడం అనేది ఎవరికి అది చేయడం ఇష్టం ఉండలేదు. They always think evil thoughts about that. వాటి గురించి దురాలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. Jesus Christ was asking one question. ఒక ప్రశ్న అడిగారు ఆయన. Which is easier, to say your sins are forgiven or to say get up and walk? మనం 5వ వచనం చూసినట్లయితే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవు అని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా అని అడిగారు ఆయన ప్రశ్న. If Jesus Christ come today and ask you this question, which is easier, what is your answer? ఈ రోజు వచ్చి యేసుక్రీస్తు వారు ఈ ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెప్తారు? Forgive somebody's sin is easier, or a sick man telling him to get up and walk, which is easier? పాపములు క్షమించబడి అని చెప్పడం సులభమా, లేకపోతే నడుమని చెప్పడం సులభమా? And we always think that both are difficult. రెండు కష్టం అని మనం చెప్పొచ్చు. Maybe the second one is more difficult. రెండో భాగం ముందు చూసారా, లేచి నడవటం అనేది అది ఇంకా కష్టం అనుకోవచ్చు మనం. Healing a sick person instantly will be difficult. ఒక క్షణములో ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని స్వస్థపరచడం అనేది కష్టం. Somebody is lying COVID-19 and I walk in there and say, brother, get up, your COVID-19 is gone, finished. ఒక వ్యక్తి ఇప్పుడు మహమ్మారి COVID-19 తో బాధపడి ఉంటే, మనసు మీద పడుకుని ఉంటే, నేను లోపలికి వెళ్ళి, బ్రదర్ నీ COVID-19 పోయింది, నువ్వు లే అని చెప్తే, and this brother is getting up and he started walking as a normal person. ఆ వ్యక్తి లేచి మామూలుగా నడుస్తూ ఉంటే You know what will happen? ఏమవుతుందో తెలుసా? After 5 minutes, ROP will come to me and they will arrest me. 5 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. Because outwardly healing is happened, it is something unusual. బహిర్గతంగా స్వస్థత కలగడం అనేది జరిగితే అది చాలా ఆశ్చర్యానికి గురి కలుగుతుంది. But why? Because we see the miracle happen. ఎందుకంటే ఆ అద్భుతం మన కళ్ళారా చూస్తాం. We see the result of this man's prayer immediately, instantly. ఆ వ్యక్తి యొక్క ప్రార్థన యొక్క ఫలితం మనకు వెంటనే కనపడుతుంది. But whereas the first one, forgiving sin, we don't know what is happening in somebody's life. కానీ మొదటి భాగం ముందు చూసారా, ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమించడం అనేది అది బయటికి కనపడదు, బహిర్గతంగా ఉండదు. If I say, brother, your sins are forgiven,
ఒక సహోదరుడా నీ పాపలు క్షమించబడి అని నేను చెప్తే he will be the same. He will not be changed into black into white or white into black. ఆ వ్యక్తి యొక్క రంగు మారిపోదు, అతను నల్లోడు తెల్లగైపోతే తెల్లవాడు నల్లగైపోడు. And he will be same. అలాగే బయటికి అలాగే ఉంటాడు, ఆ రూపం అలాగే ఉంటది. Nobody will understand it. ఎవరికి అర్థం కాదు అది. Then forgiving sin is difficult or healing somebody is difficult. పాపను క్షమించడము కష్టమా, ఎవరినైనా స్వస్థపరచడం కష్టమా? As I started this word with this, the wages of sin is sick and death. పాపం యొక్క మార్గము, పాపం యొక్క ఫలితము మరణం అని చెప్పి మనకు తెలుసు. The root of your sickness is sin. ఈ అస్వస్థతకి అనారోగ్యానికి కారణము పాపమే. And Jesus Christ, he has forgiven this man completely. All his sins are forgiven. కానీ యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తి యొక్క పాపములన్నింటినీ కూడా క్షమించాడు. After asking this question, nobody answered Jesus Christ. ఈ ప్రశ్న యేసుక్రీస్తు వారు వేసినప్పుడు ఎవరు కూడా జవాబు ఇవ్వలేదు. Which is easier? ఏది సులభం? Nobody could answer Jesus Christ. ఎవరు కూడా యేసుక్రీస్తు వారికి జవాబు ఇవ్వలేకపోయారు. They were all looking at each other and keeping quiet. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉన్నారు. And immediately he saw that man get up from your bed and go start walking. వెంటనే ఆ వ్యక్తి వైపు యేసుక్రీస్తు వారు చూసి నీ లేచి నీ పడక ఎత్తుకుని నడవమని చెప్పాడు. It was so amazing, so wonderful. This man could not understand what happened to his body. ఆ వ్యక్తికి తన శరీరానికి ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు. Now let me ask you one question. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. When did this paralytic man was healed? ఈ పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడు స్వస్థపరచబడ్డాడు? When did he became all right? ఎప్పుడు మంచిగా అయిపోయాడు? When he was forgiven. The moment Jesus Christ told, son, your sins are forgiven, he was healed, already healed. కుమారుడా నీ పాపములు క్షమించబడి అని చెప్పిన మరుక్షణమే అతనికి స్వస్థత కలిగింది. Even after healing, he was still lying down. కానీ అతను ఏంటంటే మనం గమనించాల్సింది స్వస్థపరిచిన తర్వాత కూడా మంచం మీద పడుకున్నాడు. He was watching all the fun, what's going on. మంచం మీద పడిన అంతా ఏం జరుగుతుందో చూస్తున్నాడు. He was laughing, smiling at his friends. ఆ స్నేహితులు చూసి నవ్వుతూ ఉంటాడు. He was healed. ఆయన మంచం మీద ఉన్నప్పుడే స్వస్థపరచబడ్డాడు. And all his friends were not aware of his healing. అతనికి స్వస్థత కలిగిందని ఆ స్నేహితులకు కూడా తెలియదు. He himself was not aware. తనకు కూడా తెలియదు. Who knows about his healing? అతనికి స్వస్థత కలిగిందని ఎవరికి తెలుసు? Only Jesus Christ knows that this fellow is already healed. కేవలం యేసుక్రీస్తు వారికే ఈ వ్యక్తి స్వస్థత కలిగిందని చెప్పి తెలుసు. Jesus Christ never went down to him and kept his hand and made a big prayer. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనని తాకి తనని ముట్టి పెద్ద ప్రార్థన చేయలేదు ఆయన. He immediately gave a command, get up man, why you are still lying down here? ఆయన ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకా పడుకున్నావేంటి లే అని చెప్పాడు ఆయన. Get up and start walking. లేచి మంచం ఎత్తుకుని నడవమన్నాడు ఆయన. Then only he realized, oh, I should get up. Then he jumped out from his cot and started walking. అప్పుడే అతనికి ఆలోచన వచ్చింది, నేను లేచి నడవాలి కదా అని చెప్పి అప్పుడే అతనికి తెలిసి వచ్చింది. Out of all these things, ఇదన్నిటిని బట్టి మనం గమనించినట్లయితే in the last part of this story, ఈ కథలో చివరిలో మనం చూసినట్లయితే all those who were present there praising God who has given such authority to men. కానీ ఇక్కడ అందరూ మనం గమనించాల్సింది ఏంటంటే Verses 8. వారందరూ కూడా అక్కడ చూస్తే మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనంలో జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరచిరి. Praising God who has given authority to men. మనుష్యులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచడం అనేది మనం గమనించాలి. See, Jesus Christ was asking one more question. They should understand that the Son of Man is given authority to forgive sins. ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుష్య కుమారునికి కూడా పాపం క్షమించే అధికారం ఇచ్చాడు. Here the people were talking that God has given authority for men to forgive sins. ఇక్కడ గమనించాల్సిన వాళ్ళ ఆలోచనలు ఏముండినాయి అంటే మనుష్య కుమారునికి అంటే మనుషునికి దేవుడు పాపం క్షమించే అధికారం ఇచ్చాడన్న విషయం వాళ్ళు ఆలోచిస్తుండారు. The topic of my message today is all authority.
నా సందేశం యొక్క ఇవాళ ఆ టైటిల్ ఏంటంటే పేరు పెట్టానంటే సమస్త అధికారము. All authority is given to men to forgive, to heal. మనుషులకి ప్రతి అధికారము కూడా స్వస్థపరచడానికి, పాపను క్షమించడానికి ఇవ్వబడింది. People understood that God started giving authority to men to do such a wonderful thing. అప్పటి నుండే మనుషులకి అలాంటి అధికారం ఇచ్చాడన్న విషయము జనాలు తెలుసుకుంటూ మొదలు పెట్టారు. Then you can tell me, brother, Jesus Christ was the Son of God and he came to this world. Jesus Christ had all authority, everything what is made, what is created through Jesus, by Jesus. మీరు చెప్పొచ్చు, బ్రదర్, మరి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు, ఆయన ఈ లోకముకు వచ్చాడు, ఆయన సృష్టి మొత్తం కూడా ఆయన చేసిందే, ఆయన చేతిలో అంత అధికారం ఉందని మీరు చెప్పొచ్చు. He had authority, he has authority even today, but it is not strange. But how can we say that we are given authority? ఆయనకు అధికారం ఉండింది, ఇప్పుడు కూడా ఆయనకు అధికారం ఉంది, మరి ఆ అధికారం మనకి ఇచ్చారని మీరు ఎలా చెప్పగలరు? Yes, now we are going to see step by step how we receive, you receive, I receive the authority in our life. ఇప్పుడు మనము ఆ అధికారము ఎలా పొందుకుంటాం, మీరు నేను మన జీవితంలో ఆ అధికారం ఎలా పొందుకుంటాం చూద్దాం. Matthew 10th chapter verses 1. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, He called his 12 disciples to him and gave them authority to drive out evil spirits and to heal every diseases and sickness. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుటకును వారికి అధికారం ఇచ్చెను. Hallelujah. హల్లెలూయా. Now we see 12 disciples were receiving authority from Jesus Christ to do these wonderful things. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే, ఈ 12 మంది శిష్యులకి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ అధికారం ఇవ్వబడింది. Then you will be scratching your head. Jesus Christ had authority. Now he gave this authority his 12 disciples. మరి మీరు అనుకోవచ్చు, ఆయనకి అధికారం ఉండింది, ఆయన 12 మందికి ఇచ్చారు అనుకోవచ్చు. Definitely all these 12 disciples received this authority. In the whole New Testament we see the signs and wonders done by the disciples. మరి వాళ్ళు నిజంగానే అవన్నీ పొందారు. ఈ కొత్త నిబంధనలో వాళ్ళు చేసిన అద్భుతాలన్నీ కూడా మనం చూసాము, చదువుతున్నాము. And see what all the authority they received, verses 7. 7వ వచనం చూసినట్లయితే వాళ్ళకు వచ్చిన అధికారం ఏంటో తెలుస్తుంది. As ye go, preach this message. The kingdom of heaven is near. Heal the sick, raise the dead, cleanse those who have leprosy, drive out demons. Freely you have received, freely give. 7-8 వచనాలు చూద్దాం. 10వ అధ్యాయంలో, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. See, these are all the authority Jesus Christ gave to his disciples. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యులకు ఇచ్చిన అధికారం మనం ఇక్కడ చూస్తున్నాము. And the last one is very attractive. I like that verse. మరి ఆ వచనంలో చివరి భాగం చాలా మంచిగా ఉంది. Freely you have received, freely give. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. In this only the Christendom is struggling. ఈ విషయంలోనే ఈ క్రైస్తవ మతం అనేది అక్కడే మరి ఇబ్బంది పడుతోంది. You can understand why this sort of signs are not happening in the churches. ఎలాంటి అద్భుతాలు ఇప్పుడు సంఘములు ఎందుకు జరగట్లేదని మీకు అనుమానము లేదా ఆశ్చర్యం కలగచ్చు. Is Jesus Christ is not there in the churches? సంఘంలో యేసుక్రీస్తు వారు లేరా? Why this sort of wonders, signs are not happening? ఇలాంటి క్రియలు, ఇలాంటి అద్భుతాలు ఎందుకు జరగట్లేదు సంఘంలో? The church or Christians or the preachers not ready to give freely. ఎందుకంటే సంఘము లేకపోతే క్రైస్తవులు లేకపోతే
సంఘ పెద్దలు అవనివ్వండి, పాస్టర్స్ అవనివ్వండి, ఉచితముగా ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. Jesus Christ was telling that I give you this free, this authority. అధికారం ఉచితముగా ఇచ్చాను అని చెప్తున్నాడు ఆయన. But we don't want to give it freely. కానీ మనం అది ఉచితంగా ఇవ్వటానికి ఇష్టపడము. You can see, brother, how can you say that we don't want to give freely? ఉచితంగా ఇవ్వటం మాకు ఉచితంగా ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలరు బ్రదర్ అనొచ్చు. Somebody was talking, this preacher started 10 years back as a ordinary simple preacher. ఒక వ్యక్తి చెప్తుండారు, ఈ పాస్టర్ గారు, ఈ ప్రీచర్ 10 సంవత్సరాల క్రితము సాధారణమైన పాస్టర్ గా మొదలు పెట్టారు. After 10 years, look at him, look at his house, look at his car, look at his status. 10 సంవత్సరాల తర్వాత ఆయన ఇల్లు చూడండి, ఆయన కారు చూడండి, ఆయన ఎంత స్తోమతలో ఉన్నాడు చూడండి అని చెప్తున్నారు. Do you think that he has done everything freely? మొత్తం ఉచితంగా చేశాడని చెప్పగలరా? The Lord started stopping all his promises step by step, slowly. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన ఒకదాని తర్వాత ఒకటి ఆపడం మొదలు పెట్టాడు ఆయన. Let us stick on to this word. ఈ మాటకి మనం కట్టుబడి ఉందాము. Freely we receive, freely we give. ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఇయ్యుడి అన్న మాటకి మనం కట్టుబడి ఉందాము. God, Jesus wanted to see everyone, son and daughter, whether they are sinners or not. He wanted to see them son and daughter. వారు పాపుల కారా విషయం కాదు, ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు వారు కుమార్తెగా కుమారునిగా చూడాలనుకుంటున్నాడు ఆయన. And people who are sitting in darkness, it is the plan of God that they should be brought to the marvelous light of Jesus Christ. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే చీకట్లో ఉన్న వారిని కూడా యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులోకి తేవాలని దేవుని యొక్క ఆలోచన. Are you ready to call a Hindu man brother? ఒక హైందవుణ్ణి బ్రదర్ అని పిలవటానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Here, this man was a sinner. ఇక్కడ Jesus was calling him son. ఇక్కడ మనం గమనించినట్లయితే దీంట్లో ఆ వ్యక్తి పాపి, కానీ యేసుక్రీస్తు వారు ఆ పాపిని కుమారుడు అని పిలుస్తున్నాడు. If I put my hand upon a fellow having all namam this way, that way, and walk into my house, do you think that what will happen? My wife will take me to the kitchen and she will beat me. నేను గనక ఒక వ్యక్తి అన్ని ఇక్కడ నామం అన్ని పెట్టుకున్న వ్యక్తి మీద భుజం మీద చేయి వేసి నేను నడుచుకుంటూ ఇంటికి వస్తే నా భార్య ఏం చేస్తుందో మీకు తెలుసు. ఇంకా Jesus Christ was calling this person son. యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తిని కుమారుడా అని పిలుస్తుండారు. A sinner should become a saint. ఒక పాపి మరి పరిశుద్ధునిగా అవ్వాలి. This is the plan of God. దేవుని యొక్క ప్రణాళిక. What you are going to preach? మీరేమి సందేశం ఇద్దాం? You are going to preach that kingdom of God is at hand. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మీరు మరి పరిచర్య చేయాలి. If you say that kingdom of God is at hand, people will laugh at you. మీరు పరలోక రాజ్యం సమీపంగా ఉందని మీరు చెప్తే జనాలు మిమ్మల్ని చూసి నవ్వుతారు. All the flights are cancelled. How we are going to go to kingdom of heaven? మరి ఫ్లైట్లన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి, దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం అని అడగచ్చు. Going to Hyderabad, it's a big difficult today. హైదరాబాద్కి వెళ్ళడమే కష్టంగా ఉంది ఇప్పుడు. And our company CEO, after 2 years, he is planning to go to his own country, Sri Lanka. 2 years. మరి మా కంపెనీ యొక్క CEO గారు 2 సంవత్సరాల తర్వాత ఆయన దేశం శ్రీలంకకి వెళ్దాం అనుకుంటున్నారు ఆయన. Now, how we are going to go to kingdom of heaven? మరి పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం మనము? We are not going to kingdom of heaven, but we are going to bring kingdom of heaven here. మనం పరలోక రాజ్యానికి వెళ్ళటం కాదు, మనమే పరలోక రాజ్యాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నాం. In the kingdom of heaven, there won't be any sickness at all. పరలోక రాజ్యంలో అనారోగ్యం అనేది ఉండదు. There won't be any poverty, any lacking at all. ఎటువంటి లోటు అనేది ఉండదు. That key is with you. ఆ తాళము చెవి మీతో ఉంది. That authority is with you. అధికారం మీతో ఉంది. That is the reason we preach the good news of the kingdom of God at hand. అందుకని చెప్పే మనము దేవుని యొక్క ఈ మంచి సువార్తని మనము పరలోక రాజ్యము దగ్గరగా ఉందని మనం ప్రకటిస్తాము. The first thing what we need to do in the kingdom of heaven is heal sick. పరలోక రాజ్యములో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే రోగులను స్వస్థపరచడం. Raise the dead.
చనిపోయిన వారిని లేపటం. And when I say raise dead, not there physically, an old man is dead, okay, I am going to pray, you get up. చనిపోయిన వారిని లేపటం అంటే ఒక చనిపోయిన వ్యక్తి ముసలాయన్ని మనం లేపటం కాదు. This means that there are people really spiritually dead and they don't know what to do. ఇక్కడ మనం గమనించాల్సిన ఆధ్యాత్మికముగా చనిపోయిన వారిని లేవనెత్తడం, వారికి ఏం చేయాలో వాళ్ళకి తెలియటం లేదు. The man who is in sin is dead, a drunkard man. A drunkard man, a man who is in sin, he is a dead person. ఒక పాపి, ఒక ఉదాహరణకి ఒక తాగుబోతు పాపంలో మునుగుతున్న వ్యక్తి మరి చనిపోయిన వ్యక్తితో సమానం. Yes, I heard one sister was telling చచ్చిపోయిన వాడు. I don't know. చచ్చినవాడు. చచ్చినవాడు. See, he is alive, but his own wife is calling చచ్చినవాడు. బతికే ఉన్నాడు అతను, కానీ సొంత భార్యే అతని యొక్క పాపాల గురించి చచ్చినవాడు అని చెప్తోంది. Why, sister, why did you come to Oman to work as a housemaid? మీరు ఈ దేశానికి ఒమాన్కి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఇంట్లో పని చేయడానికి ఎందుకు వచ్చారు అని అడిగితే, బికాస్ దట్ సచ్చినవాడు. ఎందుకంటే తాగుతాడు కొడతాడు, నేను ఇక్కడ వచ్చినాను. భర్త గురించి ఆవిడ అలా చెప్తుంది అనమాట. తాగుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, అందుకే నేను వచ్చేసానని. సో హీలింగ్ సిక్ పర్సన్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. రోగులను స్వస్థపరచడం అనేది మొట్టమొదటి విషయము. అండ్ in order to heal somebody, his sins should be forgiven. ఒక వ్యక్తిని స్వస్థపరచాలంటే ముందు ఆయన పాపాలు క్షమించబడాలి. So Jesus gave authority to his disciples, 12 disciples. యేసుక్రీస్తు వారు ఆయన 12 మంది శిష్యులకి ఆ అధికారం ఇచ్చారు. And finally when Jesus Christ was ascending to the heaven, చివరిగా యేసుక్రీస్తు వారు పరలోకానికి అధిరోహిస్తున్నప్పుడు he called all his disciples. ఆయన యొక్క శిష్యులందరినీ కూడా ఆయన పిలిచాడు. I believe that 120 people were gathered, including his mother. 120 మంది ఆయన తల్లితో కూడా కలుపుకుని అక్కడ చేరినట్టుగా మనం తెలుసుకోవాలి. Because in the book of Acts we see that after the ascension they all went to Jerusalem waiting for the Holy Spirit. అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ఈయన ఆరోహణం అయిన తర్వాత వారందరూ కూడా జెరూసలేంకి వెళ్ళి పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ ఉండారు. In that group the mother of Jesus Christ was also there. ఆ మందలో, ఆ గుంపులో యేసుక్రీస్తు వారి యొక్క తల్లి కూడా ఉండింది. And 28th chapter verses 18 says, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఏం చెప్తుందంటే, then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. మత్తయి సువార్త 28:18 చూద్దాము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. Do you think that only this time it has been given to him? ఆయనకి ఇప్పుడు మాత్రమే అది ఇవ్వబడిందని అనుకుంటున్నారా? Even before the foundation of the world, Jesus Christ was the Word of God. He was with God. He was God, and everything was made through him. ఈ భూమి పునాదులు వేయక మునుపే యేసుక్రీస్తు వారు దేవునితో ఉండారు. యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్కుగా ఉండారు. ఆయన ద్వారానే ఇదంతా తయారు చేయబడింది. Why Jesus Christ was mentioning that all authority in heaven and on earth has been given to me? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని మరి యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నారు? He wanted to make sure all those around him that time that what Jesus Christ is going to give them is something very valid. అక్కడ ఉన్న వారందరికి కూడా ఆ విషయం బాగా అర్థం అవ్వాలని చెప్పి యేసుక్రీస్తు వారు మరొకసారి అది చెప్తున్నారు. ఏంటంటే ఆయన వారికి ఇవ్వబోయేది చాలా అమూల్యమైనదన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి, గ్రహించాలి. Now he is talking about all authority in heaven and earth. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. And the following verse says, therefore go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తిసం ఇచ్చుచు.
baptizing a person is the main key role of the Christians. ఒక క్రైస్తవుని యొక్క ముఖ్య పని ఏంటంటే మనుషులు అయితే ఒక వ్యక్తిని బాప్తిస్మం ఇవ్వటము. Before baptizing, see to that, make sure that all his sins are forgiven. బాప్తిస్మం ఇవ్వక ముందు ఆ వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడినాయి అన్న విషయము రూఢిపరచుకోండి. Believe and baptize. That is the criteria of baptism. నమ్మి బాప్తిసం పొందుడి అనేది బాప్తిసం యొక్క ముఖ్య ఉద్దేశం. What do you believe? ఏంటి మీరు నమ్మేది? CSI church is good church, Lutheran church is a good church. సిఎస్ఐ చర్చ్ చాలా మంచిది, లూథరన్ చర్చ్ చాలా మంచిది అనేది నమ్ముతున్నారా? What is your belief is that all your sins are forgiven. మీ నమ్మకం ఏంటంటే మీ పాపములన్నీ కూడా క్షమించబడి అన్నది నమ్మకం. I receive Jesus Christ as my Lord and Savior. యేసుక్రీస్తు వారిని నా రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను అనేది. All my sins are forgiven. నా పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. All my sickness are healed. నా అనారోగ్యం మొత్తం కూడా స్వస్థపరచబడింది. I am just away from the eternal death. నిత్య నరకం నుండి నిత్య మరణం నుండి నేను దూరంగా ఉన్నాను. I am the child of God right from this moment. ఈ క్షణము నుండి నేను దేవుని యొక్క పిల్లగా ఉన్నాను. I believe these things. వాటిని నేను నమ్ముతాను. Through baptism I make a covenant. I make an agreement with God and me. బాప్తిసం ద్వారా దేవునితో నేను ఒక వాగ్దానం చేసుకుంటున్నాను. And this agreement is an everlasting agreement. ఈ వాగ్దానము నిత్యము ఉండే వాగ్దానము. And this authority has been given to all 120 people in that time. ఆ రోజు అక్కడ ఉన్న 120 మందికి ఈ అధికారం ఇవ్వబడింది. See, Jesus Christ started with his 12 disciples. ఆయన 12 మంది శిష్యులతో మొదలు పెట్టాడు. And now it has gone to 120 people. ఇప్పుడు అది 120 మందికి పెరిగింది. When Jesus Christ gave this authority, ఈ అధికారం యేసుక్రీస్తు వారు ఇచ్చినప్పుడు do you believe that all those who were present received this authority? అక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ అధికారం దొరికిందని అనుకుంటున్నారా? Some may say, oh, I don't know whether this will work out in my life or not. I don't know. They all received. కొంతమంది అనుకోవచ్చు ఉన్న వాళ్ళు నాకు అది పొందుతానో లేదో అది నాకు పని చేస్తలేదు అనుకోవచ్చు. కానీ మనం గమనించినట్లయితే వారందరూ కూడా పొందారు. Because they all received, they gathered in the upper room. అందరూ అది పొందారు కాబట్టి మేడ గదిలో వాళ్ళందరూ కూడా కలిశారు. They wanted to get an extra power, the Spirit of God from heaven, the gift of God from heaven, so that they were all waiting for the Holy Spirit in the upper room. వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందాలని ఎదురు చూస్తూ ఉండడం వల్లే మేడ గదిలో ఉంటూ ఉండారు వాళ్ళు. And Jesus Christ was assuring that this authority what I gave to you, it will be with you. There will not be any damage, any problem for this. I will be with you to the very end of the age. ఆయన ఈ అధికారం ఇచ్చిన తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నారంటే ఆయన మనం అది గమనించినట్లయితే నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Hallelujah. Hallelujah. The authority what Jesus has given, it will be with you till the end of the age. యేసుక్రీస్తు వారు ఇచ్చిన అధికారము యుగ సమాప్తి వరకు మనతో ఉంటుందన్న విషయం మనం మర్చిపోకూడదు. Now 12 people, 120 people. Now today, 21st century, brother, how this is going to happen? అప్పుడు 12 మంది, తర్వాత 120 మంది, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇది ఎలా జరుగుతుంది బ్రదర్ అని మీరు అడగచ్చు. And turn with me, book of John, 20th chapter. యోహాను సువార్త చూద్దాం మనము. After the resurrection of Jesus Christ, he is meeting his disciples. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందిన తర్వాత శిష్యుల్ని కలవటం ఇక్కడ చూస్తున్నాం మనం. Verses 21 onwards, let me read. Again, Jesus said, peace be with you, as the Father has sent me, I am sending you. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చూద్దాము.
అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. As my Father has sent me, I am sending you. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. Why did the Father God send Jesus to this world? ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడు? So that we can have a wonderful Christmas celebration. మంచిగా క్రిస్మస్ జరుపుకోవచ్చనా? New dress, కొత్త బట్టలు, new food, new all kotta palagaramulu. మంచి మంచి పలహారం, మంచి భోజనము. Father sent Jesus Christ to this world so that people who are in darkness, sitting in darkness, should be released, should be removed from there. దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడానికి కారణం ఏంటంటే చీకట్లో ఉన్న వారిని ఆ చీకట్లోంచి బయటికి తీసుకురావడానికి. Here Jesus was saying, as he sent, I am also sending you people. తండ్రి నన్ను పంపించిన విధంగా నేను కూడా మిమ్మల్ని పంపుతున్నానని చెప్తున్నాడు ఆయన. And verses 22, and with that he breathed on them and said, receive the Holy Spirit. ఆ మాట చెప్పిన తర్వాత 22వ వచనం చూద్దాం మనము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడు. Holy Spirit is the power of God. పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క అది శక్తి. Every child of God, every Christian should receive Holy Spirit. ప్రతి దేవుని యొక్క బిడ్డ, ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మను పొందాలి. Holy Spirit is not an optional. పరిశుద్ధాత్మ అనేది కావాలంటే తీసుకునేది కాదు. And it is a must in your life. పరిశుద్ధాత్మ అనేది మీ జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. It is the base for your authority. అది మీ యొక్క అధికారానికి మూలము. With your authority, with the Spirit of God, what you can do, verses 23, if you forgive anyone's sin, they are forgiven. If you do not forgive them, they are not forgiven. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనము ఏం చేయొచ్చో మనకి 23వ వచనంలో కూడా ఉంది. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. Now let us make a wonderful analysis. ఒక్కసారి మనము ఆలోచిద్దాము. Have you forgiven anyone's sin recently? ఈ మధ్య కాలం మీరు ఎవరిదైనా యొక్క పాపాలను మీరు క్షమించారా? We are all Christians. మనందరం క్రైస్తవులం. We are all enjoyed, tasted what is forgiveness of sin. మనందరం కూడా పాప క్షమాపణ అనేది మనము మన జీవితాల్లో మనం అనుభవించాం. Why did Jesus Christ die on the cross? యేసుక్రీస్తు వారు శిలువ మీద ఎందుకు మరణించారు? To shed his precious blood so that his precious blood can wash all my sins. ఆయన పరిశుద్ధమైన రక్తము నా పాపములని క్షమించబడటానికి ఆయన శిలువ మీద మరణించాడు. We tasted what is forgiveness. క్షమాపణ మనము అనుభవించాము, రుచి చూసాము. Now the question is, have any experience of forgiving anyone's sin? ఎవరు ఏదన్నా మీరు పాపములను క్షమించే ఆ అనుభవం పొందారా మీరు? We love to talk about other sin secretly between wife and husband. We talk about somebody's sin. వేరే వ్యక్తి యొక్క పాపముల గురించి భార్యాభర్తలు కానీ వేరే వాళ్ళు చాలా గుసగుసలాడుకుంటూ ఉంటారు. And friends, you definitely you will have experience. And we talk about somebody's mistake or somebody's wrongdoing. స్నేహితుల మధ్యలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. వేరే వ్యక్తి యొక్క తప్పుల గురించి, పాపాల గురించి మాట్లాడుతూ ఉంటాము. But we don't want, or we are not interested forgiving somebody's sin. కానీ వేరే వారి యొక్క పాపాలను క్షమించే ఆలోచన అలాంటి మనకి రాదు. Here, this is the commandment Jesus Christ has given. కానీ ఇక్కడ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అదే. If you forgive anyone his sin, మీరు ఎవరి పాపను క్షమింతురో. Jesus, wait, I am not ready to forgive anyone's sin. యేసు ఆగు, నేను వేరే వాళ్ళు ఎవరి పాపాలను క్షమించడానికి సిద్ధంగా లేను. If he commits sin, that is his responsibility. He should be punished. ఎవరైనా పాపం చేస్తే అతని యొక్క తప్పు, అతనికి మరి శిక్ష పడాలి. My younger daughter was friendly with another daughter. They were small children.
మరి నా చివరి కుమార్తె ఇంకొక ఫ్రెండ్ తో ఉండింది. That girl was very smart. For every 2-3 sentences, she will say, God will punish you. ఆ పాప చాలా స్మార్ట్ అన్నమాట. ఎప్పుడు కూడా నా కూతురుతో అనేది అనమాట, దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడు అని. And she is a demanding girl. Whatever she wanted, she wanted. And if anything is not, she is getting, immediately she will, God will punish you. అన్ని కావాలన్నమాట, అన్ని అధికారంతో లాక్కునే రకం అన్నమాట. ఏదైనా దొరకకపోతే దేవునికి శిక్షిస్తాడనేది. How many of you wished that your friend or your enemy or whatever it is should be punished by God? మరి మీలో ఎంతమంది మీ యొక్క స్నేహితుడు కానీ మీ యొక్క మరి మీ యొక్క ఎనిమి, మీ శత్రువు దేవునితో శిక్షించబడాలని అనుకున్నారు? Are you doing this? God will punish you, man. మీరు ఇలా చేస్తున్నారు, దేవుడిని శిక్షిస్తాడు. That is not the will of God. కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. God is interested that you should forgive the people who are against you. దేవుడు మీకు విరోధముగా ఉన్న వారిని మీరు క్షమించాలని ఆయన అనుకుంటున్నాడు. Then somebody will say, no, he has done wantedly and he has done purposely that he has committed a sin. God should punish him. కావాలని చేశాడు, అతను నన్ను ఇబ్బంది పెట్టాలని చేశాడు, అందుకని చెప్పి దేవుడు అతనికి శిక్షించాలని మీరు అనొచ్చు. Still the commandment stands the same, forgive. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఒకటే ఉంది, అతని మరి క్షమించండి. If you forgive, మీరు క్షమిస్తే his sins will be forgiven. అతని యొక్క పాపములు క్షమించబడతాయి. Do you agree with that? మీరు అంగీకరిస్తారా? Do you believe it? నమ్ముతారా? What authority you have? మీకు ఎంత అధికారం ఉందో మీరు అది గమనించగలరా? If you forgive somebody's sin, the sins are forgiven. మీరు ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమిస్తే ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి. I know you in your what is going on in your heart. మీ హృదయాల్లో ఏం జరుగుతో మీకు నాకు తెలుసు. How is it, uncle? How this is possible? బ్రదర్, ఎలాగే ఇది సాధ్యమవుతుంది అనుకుంటూ ఉండొచ్చు. This is the word of God. కానీ దేవుని యొక్క వాక్యం అదే చెప్తోంది. This word of God will not tell lie at all. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు అబద్ధం ఆడదు. If you forgive somebody's sin, his sins are forgiven. మీరు ఎవరిదన్నా పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమించబడతాయి. How do you know that his sins are forgiven? అతని పాపాలు క్షమించబడ్డాయని మీకు ఎలా తెలుస్తుంది? You will receive a special effect in your own life. మీ జీవితంలోనే ఒక అనుకోని విధమైన ఒక అనుభవం కలుగుతుంది మీకు. Definitely you will sense it. Yes, I am filled with some special joy because I have forgiven somebody's sin. మీరు ఒక ఆనందముని అనుభవించగలుగుతారు అతని పాపాలు క్షమిస్తే. And you will be a free person forgiving somebody. ఒక వ్యక్తిని మీరు క్షమించారంటే మీరు చాలా ఫ్రీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉండగలుగుతారు. Moreover, what we try to do, Lord, forgive him. మనం ఏం చేస్తుంటాం అంటే దేవునికి చెప్తాం, దేవా అతను క్షమించండి అని. I will not forgive, let Lord forgive him. నేను క్షమించను, దేవుడు క్షమిస్తాడులే. That is not the pattern of God. కానీ దేవుని యొక్క ప్రణాళిక పద్ధతి అది కాదు. You forgive somebody's sin. మీరు ఎవరిదన్నా పాపం క్షమించండి. If you forgive somebody's sin, the sin is destroyed, removed from your life and his life. మీరు ఎవరిదైనా పాపం క్షమిస్తే ఆ పాపం అనేది అతని జీవితంలో మీ జీవితంలో నుంచి కూడా వెళ్ళిపోతుంది. How can you say that his sin is removed from your life? అతని పాపం నీ జీవితం నుంచి తొలగిపోద్దని ఎలా చెప్పగలరు? Whenever somebody is against you, did something wrong to you, you have a grudge in your life, in your heart. ఎవరన్నా సరే మీ పట్ల ఏదైనా విరోధంగా చేస్తే ఆ వ్యక్తి పట్ల మీకు ఒక విధమైన గుండెలో ఆ కోపం ఉంటుంది అన్నమాట, క్రోధం ఉంటుంది మీకు. That is sin. అది పాపమే. If you forgive, మీరు క్షమిస్తే, first of all, that grudge or that anger will be removed from your life. మీరు అతన్ని క్షమిస్తే ముందుగా జరిగేది ఏంటంటే మీ హృదయం నుంచి మీ జీవితంలోంచి అది తొలగిపోతుంది. And his sins will be forgiven. అతని యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి. And you are free. మీరు అప్పుడు మరి ఫ్రీగా ఉండగలుగుతారు. If you don't forgive, మీరు క్షమించకపోతే, even after 10 years, 10 సంవత్సరాల తర్వాత కూడా, this man came into my life.
ఇతను మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడా? You know what he has done 10 years before? 10 సంవత్సరాల క్రితం ఏం చేశాడు తెలుసా? People never forget somebody's sin. మనుషులు వేరే ఒక పాపాలను ఎవరు మర్చిపోరు. They never forget. Even small sin, big sin, they remember it. చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు మర్చిపోరు, గుర్తుంటది. I always think that man is having a computer in his mind. మనిషికి తన మైండ్ లో కంప్యూటర్ ఉందని అనుకుంటాను నేను. A backup storage. బ్యాకప్ స్టోరేజ్ ఉంటది అనమాట. Keeping all the records of sin very strongly here, in the memory. మరి మన ఆలోచనలో, మన మదిలో, మనకు ఆ తలంపుల్లో ఈ పాపాలన్నింటినీ కూడా పెట్టుకుంటూ ఉంటాము. Somebody was telling, no one remembers all my good things, but no one forgets all my bad things. ఎవరు కూడా నా మంచి విషయాన్ని గుర్తుంచుకోరు, ఎవరు కూడా నా చెడ్డ విషయాన్ని మర్చిపోరు అని చెప్తున్నారు. The moment you see somebody after a long gap, చాలా సమయం తర్వాత ఎవరైనా మీరు చూస్తే immediately we think about their bad things. వారి యొక్క చెడ్డ స్వభావం గురించి, చెడ్డ విషయాల గురించే గుర్తొస్తుంది మనకి. Do you agree with me? నమ్ముతారా? అంగీకరిస్తారా? Nobody remembers what all he has done good thing. అతను చేసిన మంచివేమి గుర్తుండవు. And this is the reason Jesus was telling, forgive somebody's sin. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ వేరే వాళ్ళని క్షమించండి అని చెప్తున్నాడు. If you don't forgive, మీరు క్షమించకపోతే you know what will happen? ఏమవుతుందో తెలుసా? His sins will not be forgiven. అతని యొక్క పాపాలు క్షమించబడవు. Forgive and forget goes along together. మనకు తెలుసు, క్షమించండి మర్చిపోండి అనేది రెండు పక్క పక్కన వెళ్తూ ఉంటాయి. If you don't forgive, మీరు క్షమించకపోతే you will not forget. మర్చిపోరు మీరు. You always remember and trouble yourself. అది ఎప్పుడు మీకు గుర్తుంటది, మీరు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. Sitting in the room all alone, thinking about a person and all his sins, you are troubling yourselves. మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చుని ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తూ, అతని పాపముల గురించి ఆలోచిస్తూ మీరు సొంతాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. Mummy will be coming and asking, what happened? Why your face is so dull? మరి మదర్ వచ్చి, మమ్మీ వచ్చి అడగచ్చు, ఏంటి నువ్వు ఎంత నిరాశగా ఉన్నావు అని అడగచ్చు. Because you are doing this exercise. మీరు ఇది ఆలోచిస్తున్నా, ఈ పని చేస్తున్నారు అనమాట. Not forgetting somebody's sin, not forgiving somebody's sin, you are troubling yourself. వేరే వ్యక్తి యొక్క పాపాలను క్షమించకుండా మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు. If you do not forgive them, they are not forgiven. మీరు వారిని క్షమించకపోతే వాళ్ళ పాపాలు అలాగే నిల్చుంటాయని చెప్తున్నాడు ఆయన. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా, God has given a wonderful authority for your life. దేవుడు మీకు మంచి అధికారం ఇచ్చాడు. And it is that God wanted to see that you are a free person from sin. పాపం నుండి మీకు విముక్తి కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. Somebody is doing a sin against you. మీకు విరుద్ధంగా ఎవరన్నా తప్పు చేస్తున్నారా, పాపం చేస్తున్నారా? Maybe you are not at all involved, not at all connected with that sin. మీకు ఆ పాపంతో ఎటువంటి సంబంధం లేదు. But still you are expected to forgive him. కానీ మీరు అప్పుడు కూడా ఆ వ్యక్తిని క్షమించాలి. God's point is that you should be freed from that sin. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మీరు ఆ పాపం నుండి విముక్తి కలగాలి. At the same time, that person should be released from the bondage of that sin. ఆ వ్యక్తి కూడా ఆ పాపం యొక్క బంధకాల నుంచి విముక్తి కలగాలి. God has given this authority in your hand. ఈ అధికారం దేవుడు మీ చేతిలో ఇచ్చాడు. This is for each and everyone. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది. You need not be a preacher or a pastor to forgive somebody's sin. ఒక వ్యక్తి యొక్క పాపాలను క్షమించడానికి మీరు పాస్టర్ అవనవసరం లేదు, ఒక బోధకుడు అవనవసరం లేదు. God's interest is that you should be free from all the clutches of sin. పాపం యొక్క బంధకాల నుండి మీరు విముక్తి కలగాలి, విడుదల కలగాలని ఆయన కోరుకుంటున్నాడు. Then only you are the believer of Jesus Christ. అప్పుడే మీరు దేవుని యొక్క, యేసుక్రీస్తు వాని యొక్క విశ్వాసిగా ఉంటారు. Finally, I will tell you something very important, very interesting. చివరిగా నేను ఒక చాలా మరి మంచి విషయం చెప్తాను. If you claim that you are the believer of Jesus Christ, యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసిని అని మీరు అనుకుంటే, నమ్మితే, you are the person who believe Jesus Christ. మీరు అప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మిన వారిగా ఉంటారు. And what is the sign of the believers? ఒక విశ్వాసి యొక్క సూచన లేదా చిహ్నం ఏంటి? The sign of a believer. ఒక విశ్వాసి యొక్క సూచన, సిగ్నల్ ఏంటి, సైన్ ఏంటి? People,
along with the devil, they found they derived a lot of signs. అపవాదితో పాటు జనాలు కూడా చాలా సైన్స్ ని, చాలా చిహ్నాల్ని కనుక్కున్నారు. And those who are wearing white and white, they are the believers. తెలుపు వేసుకుంటే, తెలుపు చొక్కా, తెలుపు ట్రౌజర్ ప్యాంట్ వేసుకుంటే వాళ్ళు విశ్వాసులు. Telugu saree also. తెలుపు రంగు శారీ వేసుకున్నా సరే విశ్వాసి. They are believers. వాళ్ళందరూ విశ్వాసులు. They are Pentecostal believers. వాళ్ళు పెంతెకోస్తు విశ్వాసులు. And some they remove this. కొంతమంది ఏంటంటే మీసాలు తీసేస్తారు. Very good. My friend was talking about big Bahrain church, a very big church in Bahrain. నా స్నేహితుడు బహ్రెయిన్ లో ఉన్న పెద్ద చర్చ్ గురించి చెప్తుండాడు. Very strong believers. చాలా దృఢమైన విశ్వాసులు. And the devil has entered into that church and he splitted the church into two. కానీ అపవాది ఆ సంఘంలోకి చేరి దాన్ని రెండుగా విభజించింది. What is the reason for this split? ఈ విభజనకి కారణం ఏంటి తెలుసా? One people with mush, one people without mush. సగం మంది ముస్టాష్ మీసాలతో ఉన్నారు, సగం మంది మీసాలు లేకుండా ఉన్నారు. See, they wanted to bring a sign from all these things. వీటన్నిటి నుండి కూడా ఏదో ఒక చిహ్నము ఏదైనా తీసుకురావాలనుకున్నారు. But Jesus Christ was talking about the signs of the believers. విశ్వాసుల యొక్క ఆ క్రియలు లేకపోతే ఆ చిహ్నాలు ఏంటి ఆయన చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. Mark 16 verses 17 onwards. మార్కు సువార్త 16వ అధ్యాయం చూద్దాం మనము. And these signs will accompany those who believe. In my name they will drive out demons. They will speak in new tongue. They will pick up snakes with their hands. And when they drink deadly poison, it will not hurt them at all. They will place their hands on sick people, and they will get well. నా నామమున వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేదియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పెను. See, these are all the signs of believers. విశ్వాసుల యొక్క ఇవన్నీ కూడా ఒక సూచక్రియలుగా మనం చూస్తున్నాం. మనం They will drive out demons. అది మనం చూస్తున్నాం, దయ్యాల్ని వెళ్ళగొడతారు. And devil is the root for all sort of problem, and devil is the cause for all sort of chaos. ఈ అపవాదే ప్రతి ఒక్క సమస్యకి మూల కారణము, ఇబ్బందులకి మూల కారణము. And you have the authority to drive out a demon. దయ్యాల్ని వెళ్ళగొట్టే అధికారం మీకుంది. That is your sign. అది మీకు ఒక సూచక క్రియ. Whenever you are present, మీరు ఎక్కడైతే ఉంటారో. see, this is a testimony by a preacher. He went and stood among the magic fellow in the street. ఇది ఒక దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. ఆయన ఈ చేతబడిగా అయితే ఇలాంటివన్నీ చేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. And this magic fellow was doing all the time very wonderful things. ఆ మ్యాజిక్లు చేసి అతను అంతా చాలా మంచి మంచి విషయాలను చేస్తూ ఉండాడు, చక్కటి విషయాలు. Demon was with him, help him to do all these things. అపవాది అతనితో ఉండాడు కాబట్టి అవన్నీ చేస్తూ ఉండాడు. The moment the believer, the man of God went there and started standing in the group, nothing was working out. ఆ గుంపులోకి ఎప్పుడైతే దైవజనుడు వెళ్ళాడో ఆ వ్యక్తి ఏం చేయలేకపోతూ ఉండాడంట. And this man started crying. This magic person started crying. There is a believer, there is a Christian in this gang. Let him go out from here, or otherwise I cannot do anything. అప్పుడు ఆ ఎన్ని మంత్రాలు చేస్తున్న వ్యక్తి ఎవరైతే అన్ని వింతలు చేస్తున్నాడో, మెజిషియన్, అతను వెంటనే ఏడుస్తూ మొదలు పెట్టాడంట. ఈ గుంపులో ఎవరో క్రైస్తవుడు ఉన్నాడు, అతను వెళ్ళిపోమని చెప్పండి, అప్పుడే కానీ నేను చేయలేను అని చెప్తుండేడంట. These are all the signs that demon can understand. ఇవన్నీ కూడా అపవాది కూడా అర్థం చేసుకునే సూచక్రియలు. If you have the authority, demon will drive away, run away from the presence of you or the place where you are standing.
మీకు ఈ అధికారం ఉంటే మీరు ఎక్కడి నుంచున్నారో అక్కడ నుండి ఆ దయ్యం కూడా పారిపోతుంది. And they will pick up snakes in their hand. పాముల్ని కూడా ఎత్తి పట్టుకుంటారని ఉంది. Can you do picking up snakes? మనం పాముల్ని పట్టుకోగలం చేత్తో. What is the inner meaning of this word? Picking up snakes in the hand. పాముల్ని ఎత్తి పట్టుకోవడం అనే దాని యొక్క అంతర్గత అర్థం ఏంటి? In the Garden of Eden, the devil appeared as a snake. మరి ఏదైనా వనంలో అపవాది పాముగానే కనపడింది. And God is giving you the authority to handle the snake. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పాముని మనము కంట్రోల్ చేయగలుగుతాం అన్నమాట. And when Jesus Christ was on the earth, when devil started talking to him, Jesus Christ was saying, "Shut up! Don't talk! He was giving this commandment. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నప్పుడు శోధిస్తున్నప్పుడు ఆయన గద్దించాడు అపవాదిని, నోరు మూసుకోమని చెప్పాడు. And they will speak new tongues. ఆయన ఇంకో మనం గమనించినట్లయితే క్రొత్త భాషలు మాట్లాడతారని ఉంది. What is the new tongue? కొత్త భాషలు అంటే ఏంటి? And some people, they are very, very eager or very zealous to talk in tongues. చాలా మంది ఈ కొత్త భాషల్లో మాట్లాడాలని చాలా ఆతృతగా ఉంటారు. And they don't know what they are talking. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. See, the new tongue is already the word of God is given to you. The new tongue is the inner meaning of the tongue, the word. కొత్త భాషలు అంటే మనకు ఆల్రెడీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మనకి ఇవ్వబడింది. దాని యొక్క అంతర్గత అర్థము మనకు తెలవటమే. Such a wonderful book God has given to you freely. ఉచితముగా దేవుడు ఎంత చక్కటి గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. What is the new tongue? We have to read the word of God, try to understand the inner meaning. ఆ కొత్త భాష ఏంటంటే మనము చదవాలి, దీని యొక్క అంతర్గత అర్థాన్ని మనం తెలుసుకోవాలి. Brother, I also study, brother. నేను కూడా చదువుతాను బ్రదర్. But I never get any new tongue. కానీ నాకు ఎటువంటి కొత్త భాష రాదు బ్రదర్. Somebody said this, I believed it. ఎవరో నాకు చెప్పారు, నేను అది నమ్ముతున్నాను. If you pray, you speak to God. మీరు ప్రార్థన చేస్తే మీరు దేవునితో మాట్లాడుతున్నారు. If you read the word of God, God speaks to you. దేవుని యొక్క వాక్యం మీరు చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు. Do you have that experience? అలాంటి అనుభవం మీకు ఉందా? People love to talk. మనుషులకు మాట్లాడటం చాలా ఇష్టం. But they don't want to listen somebody. కానీ ఎవరితో వినాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. If you read the word of God, దేవుని యొక్క వాక్యం చదివితే God started speaking to you. దేవుడు మీతో మాట్లాడటం మొదలు పెడతాడు. The more you read, మీరు ఎంత ఎక్కువ చదువుతారో the more you hear his voice. అంత ఎక్కువగా మీరు ఆయన యొక్క స్వరం వింటారు. Maybe if you wanted to read only Psalm 23, కేవలం 23వ కీర్తన చదవాలనుకుంటే his voice will be far away. అది ఆయన స్వరం చాలా దూరంలో ఉంటది అనమాట. Slowly you will start. అది కొంచెం వినపడుతుంది అనమాట. If you start reading Psalm 119, 119వ కీర్తన చదవడం మొదలు పెడితే it is the longest psalm. అది అన్నిటికన్నా పెద్దది, పొడుగైన కీర్తన. God will start talking to you more closer, louder. ఇంకా ఎక్కువ దగ్గరగా ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. Then you will understand more clearly what God speaks to you. అప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. What is the new tongue? కొత్త భాష ఏంటి? It is the tongue, it is the language, it is the verses of God. అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వచనములు. That is why Paul was telling, when you talk new tongue, when you talk in new tongue, you talk to God. పౌలు అందుకే మీరు కొత్త భాషలో మాట్లాడితే దేవునితో మాట్లాడుతున్నారని చెప్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. You understand new tongue, you talk in new tongue. కొత్త భాషలో మీరు మాట్లాడతారు. And they drink deadly poison. మనం అక్కడ గమనించినట్లయితే మరణకరమైనది ఏదైనా తాగినా సరే You don't have to keep on washing your hands. బాగా మాటమాడి చేతులు కడుక్కోవాల్సిన పని లేదు. You don't have to put mask. మాస్క్ పెట్టుకోవాల్సిన పని లేదు. If you are the child of God, దేవుని యొక్క బిడ్డ అయితే మీరు, I challenge you. నేను మీకు ఒక సవాల్ చేస్తున్నాను. No virus can come near to you. ఏ తెగులు కూడా నీ గుడారం దగ్గరికి రాలేదు. I know that my wife will not agree this, but this is the word of God.
నా నా భార్య అది అంగీకరించకపోవచ్చు కానీ దేవుని I యొక్క have వాక్యం the authority. నాకు అధికారం ఉంది. She has the authority also. ఆవిడ కూడా అదే అధికారం ఉంది. But she is a medical person. She wanted to follow what all the medical rules, regulations are saying. కానీ ఆవిడ వైద్యం గురించి తెలుసు కాబట్టి ఆవిడ ఎన్ని పాటించాలనుకుంటారు. But I am sure nothing will harm me. కానీ నాకు ఏ హాని కలగదు, నాకు ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉంది. People keep on asking, are you okay? Are you okay? మీరు బాగున్నారా బాగున్నారా అని అందరూ అడుగుతుంటారు. Why they are asking? ఎందుకు అడుగుతున్నారు? COVID-19. ఈ కోవిడ్-19 గురించే. But I know my authority. కానీ నాకు అధికారం ఏంటో నాకు తెలుసు. No, nothing will harm me. ఏది కూడా నాకు హాని కలుగు చేయదు. And moreover, తర్వాత మనం గమనించినట్లయితే this is another wonderful sign God has given to the children of Him. ఆయన యొక్క బిడ్డలకు ఆయన ఇచ్చిన ఇంకో మంచి అధికారం. They will place their hands on sick people and they will get well. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురు. The biggest authority God has given. అన్నిటికన్నా ముఖ్యమైన పెద్ద అధికారము అదే. See, గమనించండి, the word of God is very simple. దేవుని యొక్క వాక్యము చాలా సరళముగా ఉంది. And what the word of God is telling, they will place their hands on sick. రోగుల మీద చేతులు ఉంచుతారని చెప్తున్నారు. They will be healed. అప్పుడేం జరుగుతుంది? స్వస్థపరచబడతారు. They will be healed. వారు స్వస్థపరచబడతారు. Today, what happened? All the preachers, healers, they wanted to make a big show. ఈ కాలం గమనించినట్లయితే ఈ పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా ప్రీస్టులు కూడా పాస్టర్లు కూడా చాలా గొప్పగా చేసుకుందాం అనుకుంటారు. The word of God says, you place your hand upon sick. రోగుల మీద చేతులు ఉంచమని చెప్తున్నారు. See, let us go back to the Old Testament. You know, there was a general, Naaman. He was having leprosy. మా పాత నిబంధనలో చూస్తే నామాన్ అనే ఒక సైన్యాధిపతి ఉండాడు. Yeah, Israelite child was telling his mistress, let Naaman goes to that prophet Elijah, and he will be healed. ఒక ఇజ్రాయేలు కుమార్తె అక్కడ నామాను భార్యకి చెప్తుండింది ఏంటంటే, ఎలైజా ప్రవక్త దగ్గరికి నామాను గనక వెళ్తే అతనికి స్వస్థత కలుగుతుందని చెప్తుండింది. And this man went to Elijah. ఎలైజా దగ్గరికి నామాను వెళ్ళాడు. And he was standing in the entrance of the house of Elijah. ఎలైజా ఇంటి ద్వారం దగ్గర నుంచి ఉండాడు. Who was this man? ఈ వ్యక్తి ఎవరు? He was a general. అతను మరి సైన్యాధిపతి. Lot of soldiers, lot of chariots along with him. అతనితో చాలా మంది సైనికులు ఉండారు, చాలా రథాలు ఉండినాయి. And one soldier went inside the house of Elijah. ఎలైజా ఇంట్లోకి ఒక సైనికుడు వెళ్ళి, And he told that my master has come and he wanted healing. నా సైన్యాధిపతి వచ్చాడు, అతనికి స్వస్థత కలగాలని చెప్పాడు. Then Elijah was looking at that soldier. Ask your master, go and dip 7 times in the river of Jordan. అప్పుడు ఎలైజా సైనికుడి వైపు చూసి, మీ మాస్టర్ని, నీ సైన్యాధిపతిని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పాను. The soldier was blinking. సైనికుడికి కళ్ళు చూస్తుండాడు అన్నమాట. Outside, who was there? బయట ఎవరుండారు? General was there. సైన్యాధిపతి ఉండాడు. He is after all a soldier. ఏదో మామూలు సైనికుడు. And this man is telling, go and tell your master to dip in the river of Jordan 7 times. ఇతను వెళ్ళి మా సైన్యాధిపతిని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తున్నాడు. Slowly the soldier came out. మెల్లిగా సైనికుడు బయటకు వచ్చి, And he was looking at general. This is what the prophet is telling. You have to go and dip in the river of Jordan 7 times. ఈ ప్రవక్త ఇలా చెప్తున్నాడు, మీరు యోర్దాను నదిలో 7 సార్లు మునగాలని చెప్తున్నాడు. You know what Naaman was telling? నామాన్ ఏం చెప్తున్నాడు తెలుసా? He was filled with furious, very angry. నామాన్ చాలా కోపం వచ్చింది. I thought that this fellow will come out and place his hand upon me and prayed so that I will be healed. ఇతను ఈ ప్రవక్త బయటకు వచ్చి నా మీద చేతులు ఉంచి నా కోసం ప్రార్థన చేసి నేను అప్పుడు స్వస్థత కలుగుతానని నేను అనుకున్నాను. This is the expectation of those people who are sick. అనారోగ్యంగా ఉన్న వారిది యొక్క మరి ఆలోచన ఇదే. This is the pattern of healing people. ఇది మరి సాధారణంగా జరిగే స్వస్థత క్రియ. This is not biblical. ఇది బైబిల్ సంబంధించింది కాదు. And what the word of God says that you place your hand upon sick.
వారి మరి మన బైబిల్ వాక్యం సెలవిస్తుందంటే రోగుల మీద చేతులు ఉంచండి అని చెప్తుంది. If you place your hand upon sick, immediately they will be healed. వెంటనే వారికి స్వస్థత కలుగుతుంది. But these people will not become a famous healing preacher. కానీ అలాగైతే వారు మరి మంచిగా పేరు రాదు కదా వాళ్ళకి. See, that is the reason now all these healing miracles are coming slowly down. అందుకే ఈ సూచక క్రియలన్నీ కూడా ఈ కాలంలో తగ్గిపోతున్నాయి. And one day I was praying for a sister who was having cancer. ఒక రోజు క్యాన్సర్ తో బాధపడుతున్న సహోదరి కోసం నేను ప్రార్థన చేస్తుండాను. I was not a big preacher or a pastor to pray for such a big disease. మరి అలాంటి రోగం కోసం ప్రార్థన చేయడం నేను పెద్ద పాస్టర్ ఏం కాదు. And when I went there, they called me. I went there. నన్ను పిలిచారు, నేను అక్కడికి వెళ్ళాను. And when they asked me to pray for that sister, సహోదరి కోసం ప్రార్థన చేయమన్నప్పుడు the Spirit of God reminded these words. ఈ వాక్యాన్ని నాకు జ్ఞాపకం వచ్చింది. పరిశుద్ధాత్మ నాకు జ్ఞాపకం చేసింది. You don't make a big prayer there. పెద్ద ప్రార్థన చేయొద్దు. What I said in these words, you do that. నేను ఈ వాక్యంలో ఏం చెప్పానో చెయ్యి. And I explained to them. వారికి నేను అర్థమయ్యేటట్టు చెప్పాను. I'm not going to pray for you. ప్రార్థన చేయను. I will not pray a big prayer for you. పెద్ద ప్రార్థన నేను చేయను. What the word of God says, I am going to do. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అదే నేను చేస్తాను. I will lay my hand upon you, sister. You will be healed. నేను నా చేతులు నీ మీద వేస్తాను, నేను అప్పుడు మీరు స్వస్థపరచబడతారని చెప్పాను. People are all looking at me like this. What is this fellow? He is a simple preacher. వాళ్ళందరూ నా వైపు అందరూ చూస్తుంటారు, ఏంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, సాధారణమైన బోధకుడని. The word of God says, I will do it. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను చేస్తాను. I placed my hand upon that sister. ఆ సహోదరి మీద నేను చేతులు వేశాను. I didn't open more than that. నేను మాట కూడా నోరు కూడా తెరవలేదు. నేను Sister, as per the word of God, you are healed. దేవుని వాక్యం ప్రకారము నువ్వు స్వస్థపరచబడ్డావు అని చెప్పాను. In Jesus' name we came out. యేసుక్రీస్తు వారి నామములో మేము బయటకు వచ్చాము. Today that sister is totally healed. She is working in the school. ఆ సహోదరి ఇప్పుడు పూర్తిగా స్వస్థపరచబడింది, ఇప్పుడు స్కూల్లో పనిచేస్తుంది. Let us do what the word of God says. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చేద్దాం మనం. Let us not add or remove anything from the word of God. ఆ దేవుని యొక్క వాక్యంలోనికి ఏది కలపొద్దు, ఏది తీయొద్దు. God has given you all authority. దేవుడు మీకు పూర్తి అధికారం ఇచ్చాడు. First let us receive the authority. ఆ అధికారాన్ని మనం ముందుగా పొందుదాం. First let us believe that God has given me authority. నాకు దేవుడు అధికారం ఇచ్చాడని ముందుగా నేను నమ్మాలి. And I am going to use this authority. Freely I receive, freely I give to people. నేను ఉచితంగా అది పొందాను కాబట్టి నేను ఉచితంగా అది ఇవ్వాలి. You see, your life is totally changed. వెంటనే మీ జీవితంలో మార్పు కనపడుతుంది. All authority from heaven and earth has been given to Jesus Christ, and Jesus Christ has given to me. భూమి మీద అదే విధంగా పరలోకము నుండి సమస్త సర్వాధికారము యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. అది మీకు యేసుక్రీస్తు వారు ఇచ్చారు. Let us every day confess this. All authority in heaven and earth has been given to me by Jesus Christ. పరలోకమందును భూమి మీద సర్వాధికారము యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది, అది ఆయన నాకు ఇచ్చారని మనం ఒప్పుకుందాము. ప్రతిరోజు ఒప్పుకుందాం. Every day you confess this. ప్రతిరోజు కూడా ఇది ఒప్పుకోండి. When you enter the house where you are working, you confess, all authority in this house has been given to me. ఏ ఇంట్లో అయితే మీరు పని చేస్తున్నారు, ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ఇలాగ మీరు ఒప్పుకోండి. No sickness, no demon, no witchcraft, no work of devil will be operating in the house. ఎటువంటి అపవాది యొక్క క్రియలు, అస్వస్థత ఏది కూడా ఆ ఇంట్లో ఉండదు. The person with authority has entered in the house. అధికారంతో గల వ్యక్తి ఆ గుమ్మంలోకి అడుగు పెట్టాడు. Dear children of God, ప్రియ దేవుని బిడ్డలారా, it is the word of God. దేవుని యొక్క వాక్యము, it is the truth. అది నిజము. Let us receive this truth. ఆ సత్యాన్ని మనం అంగీకరించి, We are the people, we are the children of God with authority. అధికారముతో ఉన్న దేవుని యొక్క బిడ్డలం అన్న విషయం మనము
అంగీకరిద్దాము, విశ్వసిద్దాము. From today onwards, let us exercise this authority. ఈ రోజు నుండి అధికారం మనము ఉపయోగిద్దాం. Close your eyes. కళ్ళు మూసుకోండి. Heavenly Father, thank you for the authority. The authority in heaven and earth has been given to me through your Son, Jesus Christ. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు ధన్యవాదములు. పరలోకమునందు భూమి మీద మీరు మీ కుమారునికి ఇచ్చిన అధికారము మాకు మీ కుమారుడు ఇచ్చాడు తండ్రి. We understood this truth, and Lord, we commit. We commit that we will use this authority freely as we receive, freely we give to others. ఈ అధికారాన్ని మేము ఉచితంగా అది పొందాం కాబట్టి ఉచితంగానే వేరే వారికి కూడా ఇస్తాం దేవా. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి Let దేవా. the Spirit of God, let the power of God be always upon us. పరిశుద్ధాత్మ మాలో మా మీద ఎప్పుడు ఉండేటట్టు చేయండి దేవా. The word of God is truth. The word of Jesus Christ is truth to us. దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము మాకు సత్యముగా నిజముగా ఉన్నది. Let us practice this wonderful authority in this world so that people can be drawn out of darkness to the marvelous light of Jesus Christ. మీరు ఇచ్చిన ఈ అధికారం ఈ లోకంలో ఉపయోగించి చీకటిలో ఉన్న వారిని యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులోకి తెచ్చే విధంగా మమ్మల్ని వాడుకోండి దేవా. In Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాము దేవా. Amen. 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 God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. చాలా మంచి సందేశము. మనందరికీ కూడా మరి యేసుక్రీస్తు వారి ద్వారా అలాంటి అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. మనము అది ఉపయోగించి ఎంతో మందిని కూడా మరి దేవుని యొక్క వెలుగులోకి తీసుకురావాలి. గాడ్ బ్లెస్ యూ.